టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీలో తల్లికి వందనం పథకం అమలు తేదీ ఖరారు, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి, వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం పథకంపై కీలక ప్రకటన. గతంలో కూటమి ప్రభుత్వం అమ్మఒడి పథకం కింద ప్రతి బిడ్డకు 15,000 ఇవ్వడం గురించి హామీ ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఇటీవలే తల్లికి వందనం పథకంపై కీలక ప్రకటన చేశారు. మంత్రి నిర్మలా రామానాయుడు గారు మాట్లాడుతూ ఇచ్చిన హామీ ప్రకారం తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు. ప్రతి బిడ్డకు 15,000 చొప్పున ఇస్తామంటూ తెలిపారు. మరియు 2019లో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన 9 నెలలకే అమ్మఒడి పథకాన్ని అమలు చేశారని, ఇప్పుడు 2-3 నెలలకే పథకాన్ని అమలు చేయలేదని ప్రశ్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వంలో హామీ ఇచ్చిన 15,000 మొత్తం కాకుండా తక్కువ మొత్తమే ఇచ్చారని, ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. వైసీపీ పరిపాలనలో 5 ఏళ్లలో కూడా ఒక ఏడాది అమలు చేయలేకపోయారని అయితే విమర్శించారు. ఇక త్వరలోనే తల్లికి వందనం పథకానికి సంబంధించి నిధులు విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ఇంకా ప్రారంభం కాలేదు. ఈ బడ్జెట్లో పథకాలకు కేటాయించనున్న నిధులు, వాటి అమలు తేదీలు తెలియాల్సి ఉంది. తల్లికి వందనం పథకం జనవరిలో ప్రారంభమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.